నిజాం కొత్త విష్ణు రామచంద్రారెడ్డి కొత్తులు అనేక మంది దొరలు వీళ్ళందరి మీద తిరుగుబాటు చేసిన వీరనారి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆ పోరాట చరిత్రను తన గుండె రక్తంతో రాసిన చరిత్ర రాసింది తల్లి చాకలేరమ్మ. పేద మగువ పెద్ద తెగువ చూపింది. ఆమె దొరలంతా లూటీ చేస్తుంటే ఆమె లాఠీ లేపింది. దొరలంతా సందూకులు నింపుకుంటుంటే ఆమె బందూకులు నింపింది. అందరికి స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇక్కడ చాకలేరమ్మ చుట్టుపక్కల పోరాటాలు ఎక్కడైనా జనగామ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ, రక్త తర్పణ చేసిన గడ్డ, పవిత్రమైన నేల, వీర రక్తంతో తడిసి పునీతమైన నేల ఇది. అడవండి కావచ్చు, పాలకుర్తి కావచ్చు, దేవరుప్పల కావచ్చు, బైరాన్పల్లి కావచ్చు, కూటిగల్లు కావచ్చు, వీర రక్తంతో తడిసి పునీతమైన నేల ఇది. ఈ నేలను తీసుకొని ఈ మట్టిని తీసుకొని దోసట బట్టి దాన్ని ఆ మట్టిని తిలకం దిద్దుకోవచ్చు, వీర తిలకం దిద్దుకోవచ్చు. అంత పవిత్రమైన నేల ఇది. అందుకని చాకలేరమ్మను గుర్తు చేసుకోవాలి. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి క్షీణిస్తున్నది. ఎవరికి తెలుస్తలేదు ఎందుకు పోరాటం జరిగింది, తెలుస్తలేదు. ఎంత పెద్ద పోరాటం. బ్రిటిష్ వాళ్ళు కూడా ఆఖరికి నిజాం తొత్తులుగా మారిన బ్రిటిష్ వాళ్ళు కూడా 1956 వరకు నిజాంను రాజ్భవన్లో పెట్టిండ్రు. నల్లా నరసింహులు లాంటి వాళ్ళని 15 వరకు జైలు పెట్టిండ్రు. అంత పెద్ద, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చెప్పిందే నిజాం చేసిండు, నిజాం చెప్పిందే తర్వాత నెహ్రూ ప్రభుత్వం చేసింది. అందుకనే నిజాంలో రాజ్భవన్లు ఎట్లా పెడతారు, నల్లా నరసింహులు జైలు ఎట్లా పెడతారు. జైలు ఉండాల్సిన వాళ్ళు రాజ్భవన్ లేదు, రాజ్భవన్ జైలు ఉండదు. అయితే చాకలేరమ్మ దగ్గర రావాలంటే భయపడ్డారు. ఆమెను కూడా జైలు పెట్టాలని చూసిండ్రు, భయపడ్డారు. అయితే ఆమె స్త్రీ కావడం వల్ల కూడా భయపడ్డారు. ఆమె మీద కేసులన్నీ కొట్టేసారు. కేసులన్నీ కొట్టేయడానికి కారణం ఏంటంటే ఆమె తరఫున డిఫెన్స్ లాయర్గా పనిచేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇక్కడ ఎదురుగా బొమ్మ కూడా ఉండాలి. ఇక్కడ ఆయన బొమ్మ కూడా పెట్టాలి. ఆయన నిజంగా చాలా త్యాగపురుషుడు, ఆయన నిజాయితీ పరుడు, మేధావి. ఆయన వల్లనే ఆమె జైలు నుంచి తప్పించుకున్నది. జైలు శిక్ష పడలేదు. కేసు కొట్టేసినందువల్ల ఆమెను జైలు పెట్టలేకపోయింది, లేకపోతే ఆమెను కూడా జైలు పెట్టేవాళ్ళు. అందుకని మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే చాకలేరమ్మ పోరాట స్ఫూర్తి ఏంది. జనమందరు అంటే ఊరూరు ఆమె విగ్రహాలు పెట్టాలి, ఊరూరు ఆమె స్ఫూర్తి పట్టాలు పెట్టాలి. అందుకనే ఇప్పుడు చాకలేరమ్మ యూనివర్సిటీ పెట్టినంత మాత్రాన పేరు కోటి ఉమెన్స్ కాలేజీకి ఆమె స్ఫూర్తి ఎందుకు తెలుస్తలేదు. అందుకని డాక్టర్ హరికాంత్ గారు, డాక్టర్ సంధ్య గారు ₹1,00,000 పెట్టి 3 చోట్ల తయారు చేయించారు. ఒక్కొక్క చోట 1,00,000. పెద్ద ఆమె బొమ్మ ఉంటుంది, మెటల్ మీద ఉంటుంది. దాని మీద ఇంగ్లీష్లో ఆమె చరిత్ర అంతా రాసి ఉంటుంది. అది రేపు 2వ తారీఖు నాడు ఆవిష్కరిస్తున్నారు కోటి ఉమెన్స్ కాలేజీలో. ఆ తర్వాత ఈ వరంగల్ మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ కూడా పెట్టాలనుకుంటున్నారు. ఇది అన్ని చోట్ల పెట్టాలి, చేయాలి. ఎందుకంటే పాఠ్యపుస్తకాలు పెట్టాలి ఆమె చరిత్రను. అప్పుడు జనమందరూ తెలుస్తుంది. స్వచ్ఛమైన తెలుగులో పెట్టాలి. హైదరాబాద్ లాంటి సిటీలో ఇంగ్లీష్లో పెట్టాలి. బయట వాళ్ళకు కూడా తెలిసేటట్టు ఉండాలి. అందుకని ఆమె స్ఫూర్తిని దశ దిశలా వ్యాపింపజేయాలి, ఆమె కీర్తిని వ్యాపింపజేయాలి. మళ్ళీ ఆ స్ఫూర్తిని రగిలించి తెలంగాణలో ప్రజారాజ్యం సాధించుకోవాలి.